ఇప్పుడు మీరు ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? మేము పింఛన్ అప్లై చేయడానికి వచ్చినాం. హ్యాండిక్యాప్డ్ పింఛన్ అప్లై చేయడానికి వచ్చాం మా బాబుకి. మున్సిపల్ ఆఫీస్లో పోతే కాలేదు. కలెక్టర్ ఆఫీస్ వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రజావానికి వెళ్ళామని చెప్పారు. బాబుకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి? ఇప్పుడు 7 years. అంటే 7 years లో మీరు ఎన్నిసార్లు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది? మేము ఒక 2 years నుండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాను. కుకట్పల్లి మూసపేట మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అది వర్కౌట్ కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము. కలెక్టర్ ఆఫీస్ వెళ్తే ప్రజావానికి వెళ్ళామన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తే బాగానే రెస్పాన్స్ బాగానే ఉంది. సైన్ తీసుకున్నారు, సర్టిఫికెట్ తీసుకున్నారు. 90 days లో అవుతుంది అని చెప్పారు. ప్రజావానికి రావడం ఇదే మొదటిసారా లేక మొదటిసారి? ఇదే మొదటిసారి. లోపల ఎలా తీసుకున్నారు సార్? అంటే రిసీవ్ గానీ అది కానీ అంతా బాగానే ఉంది. అంటే మీకు సమస్య ఈ టైంలో 90 days లో అవుతుంది అని చెప్పారు. అయితే సంతోషపడతాం. 90 days లో అవుతుందని చెప్పారు. ఫస్ట్ మీకు ఏమైనా సర్టిఫికెట్స్ గానీ ఏమైనా తీసుకొని రమ్మని చెప్పారా? సర్టిఫికెట్స్ సదరం సర్టిఫికెట్ తెచ్చాము. మేము ప్రూఫ్స్ అన్ని తెచ్చాము. అయితే మాకు లెటర్ రాయడానికి రాకపోతే అక్కడ వాళ్ళే ఉన్నారు, అధికారులే ఉన్నారు, హెల్ప్ చేశారు, రాసిచ్చారు. అది తీసుకుపోయి సార్కి ఇస్తే చెన్నారెడ్డి సార్ సైన్ పెట్టి వాళ్ళ స్టాంప్ వేసి మళ్ళీ వేరే దాంట్లోకి పంపించారు. వాళ్ళు మేము సిస్టంలో అప్డేట్ చేస్తా అన్నారు. మాకు మెసేజ్ కూడా వచ్చింది అప్డేట్ చేసినట్టు. అంటే గత ప్రభుత్వంలో మీకు ఈ సమస్యకు పరిష్కారం అనేది దక్కలేదు? గత ప్రభుత్వంలో మాకు సదరం లేకుండే, సరే వాళ్ళు ఎట్లా అనేది మాకు తెలియదు కానీ సదరం లేకుండే. ఇప్పుడు అయితే సదరం సైట్ చాలా రోజులు అయినట్టు ఆఫ్లో ఉండి ఇప్పుడు అక్కడ మున్సిపల్ ఆఫీస్లో అయితే లేవంటే వాళ్ళు కూడా మాకు రెఫర్ చేసిరు ఇక్కడికి. ప్రజావాణిలో అప్లై చేసుకోరు, మీ ఛాన్స్ చెప్పలేమని అన్నారు. అంటే మీరు మార్నింగ్ ఏ టైంకి వచ్చారు సార్? మేము మార్నింగ్ 9:30, 10కి వచ్చాము. ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడం జరిగిందా? అయిపోయింది మేడం. ఓకే సార్.